పాటైపోయింది 10 ఏళ్ళు నాకు. మన దుబ్బాక శాసనసభ్యులు ఆత్మీయులు ప్రభాకర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, మా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి అన్న గారు, జడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, వేదిక మీదున్న నేను పేర్లు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది అవుతుందేమో, వెంకట నరసింహారెడ్డి అన్న, మనోహర్ రావు గారు, సతీష్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా యువజన విద్యార్థి విభాగం తమ్ముళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా దుబ్బాక జర్నలిస్టు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డా ఈ దుబ్బాక గడ్డ. మీ అందరికీ తెలుసు, 2001లో కూడా అన్ని ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిపించి ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2001 నుంచి 2024 దాకా 24 ఏండ్ల ప్రస్థానంలో ఒక్కసారి 1000 ఓట్లతో జారిపోయింది. 1000 ఓట్లతో జారిపోతే మళ్ళా మోకా వస్తే కొట్టింది కదా అంటే 54,000 ఓట్లతో కొట్టింది, లేవ్వకుండా కొట్టింది ఇక మళ్ళా. అంతేనా కాదా? అది స్థానిక సంస్థలైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మా దుబ్బాక గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని చెప్పి చూపించినారు. నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు, ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు, మీరంతా ఉద్యమకారులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమకారుల అడ్డ ఈ దుబ్బాక గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక కార్యక్రమం ఇస్తే మొట్టమొదలు జరిగేది దుబ్బాకలో జరుగుతూ ఉండే. అటువంటి కరుడుగట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం. నిజంగా మా సిద్దిపేటలకు కూడా అప్పట్లో చెప్పేటోని రామ్లింగాన్ని ఉన్నప్పుడు, అరే దుబ్బాకలు అయిందిరా బాయ్, మన దగ్గర దిష్టి బొమ్మ కాలే, ఇంకెప్పుడు చేస్తారు మీరు అందుతుందని. అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరందరూ కూడా పనిచేసినారు. మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు